నమస్తే, నేను మీ తేజ. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఆయన ఎందుకు క్యాబినెట్ మీటింగ్‌కి హాజరు కావడం లేదు? గత కొన్ని రోజుల నుంచి అయితే ఈ వార్త చాలా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అసంతృప్తితో ఉన్నారు అని చెప్పేసి చాలామంది మాట్లాడుతా ఉన్నారు. అలాగే రీసెంట్‌గా చూసుకుంటే చాలా తక్కువగా కలిసారు. చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఒకే వేదిక పైన చాలా తక్కువగా కలిసారు. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడు. నమస్తే సార్. సో అంటే పవన్ కళ్యాణ్ గారిని చూస్తే నిజంగానే చాలా వాటికి తక్కువగా అటెండ్ అవుతున్నారు ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాల్లో. అలాగే జనసేన పార్టీ నుంచి కొంతమంది పవన్ కళ్యాణ్ గారు అసంతృప్తితో ఉన్నారు, ఇలాంటి వార్తలు కూడా బయటకు వస్తూ ఉంటాయి. అసలు ఏంటి సార్, ఏం జరుగుతుంది? పవన్ కళ్యాణ్ అలిగాడు అనేది ఇప్పుడు పత్రికలు రాస్తున్నాయి. కొంతవరకు తెలుగుదేశానికి అనుకూలంగా, కొంతవరకు అంటే జమీన్ రైతు కానీ, బీబీసీ కానీ, బీబీసీ తెలుగు, వీళ్ళు కొంతవరకు మొగ్గు తెలుగుదేశం అంటే కూటమి వైపే ఉంటారు. జగన్కి కొద్దిగా యాంటీ స్టాండ్ తీసుకుంటారు. వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ క్యాబినెట్ మీటింగ్లకి ఏ మీటింగ్కి రాలేదని డీటెయిల్ రిపోర్టు బీబీసీలో వచ్చింది. పవన్ కళ్యాణ్ అలుగుతున్నాడు, సహాయ నిరాకరణ చేస్తున్నాడు అని జమీన్ రైతులో వచ్చింది. అలాగే సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా పవన్ కళ్యాణ్కి ఈ ప్రభుత్వానికి మధ్య గ్యాప్ వచ్చిందనే దాన్ని ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా అది వైసీపీ సోషల్ మీడియా బలంగా చేస్తుంది. అయితే వాస్తవాలు ఏంటి? నిజంగానే పవన్ కళ్యాణ్ క్యాబినెట్ మీటింగ్లకి అటెండ్ అవ్వలేదా? అటెండ్ అవ్వకపోతే కారణాలు ఏంటి? తర్వాత నిజంగానే చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య గ్యాప్ వచ్చిందా? లలిత అదిరే ఆషాఢం శుభకర శ్రావణం డబుల్ ధమాకా. అన్ని బంగారు నగలపై తరుగులో 1% తగ్గింపు. పాత బంగారు నగల ఎక్స్చేంజ్ గ్రాముకు 150 రూపాయల అదనం. ఈ ఆఫర్ లలిత జ్యువెలరీ మార్ట్ లిమిటెడ్ అన్ని బ్రాంచుల్లో వర్తిస్తుంది. మరో ఇదేంటంటే ఈ స్థానిక ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల్లో వీళ్ళకి జనసేనకి 15% సీట్లే ఇస్తానని లోకేష్ చెప్పడం, దాని పట్ల జనసేనలో తీవ్ర వ్యతిరేకత రావడం. ముందుగా పంతం నానాజీ లాంటి వాళ్ళు కానీ, లేకపోతే నాదెండ్ల మనోహర్ లాంటి వాళ్ళు కూడా మేము అప్పుడు తీసుకున్నట్టుగా ఇప్పుడు జనరల్ ఎన్నికల్లో తీసుకున్నట్టుగా మేము తీసుకోము, మా బలాన్ని బట్టి మేము ఎక్కువ సీట్లే తీసుకుంటామని వాళ్ళు అన్నారు కదా, పవన్ అనలేదు కదా అని అనుకున్నారు. పవన్ కళ్యాణ్ కూడా మొన్న జరిగిన సమావేశంలో ఆయన కూడా ఆ లెక్క వేరు, ఈ లెక్క వేరు, ఈ లెక్క మేము ఈసారి వీర మహిళలకి, జనసేన వాళ్ళకి న్యాయం చేస్తాను, అన్యాయం చేయను అని ఆయన మాట్లాడడం. అంటే ఎక్కువ సీట్లే, దాదాపు 30 to 40% సీట్లు డిమాండ్ చేయబోతున్నట్టుగా, మినిమం 30% సీట్లకి తగ్గకూడదు అని అనుకున్నట్టుగా తెలుస్తుంది. అంటే గట్టిగా పట్టుబడుతున్నట్టు. అంటే ఈ ప్రభుత్వంలో జరిగే అనేక నిర్ణయాలకి పవన్ కళ్యాణ్ మద్దతు లేదు, పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తున్నాడు, అయినా ఏమీ చేయలేని పరిస్థితి. అందువల్ల సహాయ నిరాకరణ, ఎప్పుడైనా సహాయ నిరాకరణ ఎప్పుడు చేస్తారు? నువ్వు బలమైన వాడు, నేను బలహీన వాడు అయినప్పుడే నేను సహాయ నిరాకరణ చేస్తా. నీకంటే నేను బలం ఎక్కువ నిందనుకో, నేను నేరుగానే ప్రశ్నిస్తా, ఏంటో తమాషలు చేస్తున్నావు అని అడుగుతాను. నాకు బలం తక్కువ ఉంది కానీ మన ఇద్దరం కలిసి పనిచేయాలి, అప్పుడు నేనేం చేస్తాను, మ్యాక్సిమం నేను అవాయిడ్ చేస్తూ తిరుగుతుంటా. సో పవన్ కళ్యాణ్ కూడా బలం తక్కువ ఈ ప్రభుత్వంలో, ఎందుకంటే ఆయనకి 6% ఓట్ షేర్ ఉంది, మైనర్ పార్ట్నరు. పవన్ కళ్యాణ్ లేకపోయినా ఈ ప్రభుత్వానికి డోకా లేదు. కాకపోతే 2029 ఎలక్షన్లో పవన్ కళ్యాణ్తో కూడా కలిసిపోవాలనేది చంద్రబాబుకు ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్కి ఇంపార్టెన్స్ ఉంది. అదర్వైజ్ పవన్ కళ్యాణ్కి ఇంపార్టెన్స్ లేదు. డిప్యూటీ సీఎం అనేది రాజ్యాంగబద్ధ పదవి కాదు, అదొక అలంకరణ మాత్రమే. ఆయన కూడా అందరి మంత్రుల్లో ఒకరే. మెయిన్గా పరిపాలన చేయాల్సింది చంద్రబాబు, లోకేషే. పవన్ కళ్యాణ్కి ఎందుకు ఇంపార్టెన్స్ ఉందంటే 29కి కూడా పవన్ కళ్యాణ్తో వెళ్ళాలని చంద్రబాబు అనుకుంటున్నాడు. ఎందుకంటే విడిగా వెళ్తే జగన్ని ఢీకొనడం కష్టమవుతుంది, ప్రభుత్వ వ్యతిరేకత, యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది, జగన్కి ఆల్రెడీ 40% ఓట్ షేర్ ఉంది. ఇటీవల వస్తున్న నివేదికల్లో చాలా వరకు సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ప్రజల్లో పెరుగుతున్నట్టుగా నివేదికలు వస్తున్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు 2029 ఎన్నికల్లో కూడా బీజేపీ పవన్ కళ్యాణ్తో కలిసి వెళ్తేనే మనం సేఫ్గా ఉంటుంది అనేది ఆయన అనుకున్నాడు. అది కరెక్ట్ కూడా, ఆయన అనుకోవడం అనేది కరెక్ట్. అందుకని పవన్ కళ్యాణ్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్కి నచ్చినట్టే పరిపాలన చేయడం అనేది సాధ్యం కాదు వాళ్ళకి అన్ని విషయాల్లో. ఇది జనరల్గా ఉన్న సిచ్యువేషన్. అయితే పవన్ కళ్యాణ్కి చాలా విషయాల్లో విభేదాలు ఉండొచ్చు ఈ ప్రభుత్వంతో, నిర్ణయాలు ముఖ్యంగా లోకేష్ తీసుకునే నిర్ణయాలతో పవన్ కళ్యాణ్కి చాలా వాటిల్లో విభేదాలు ఉంటాయి.
ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆ, కొన్ని విషయాల్లో ఆయనకు ఒక స్పష్టమైన అభిప్రాయాలు ఉంటాయి. అలాంటప్పుడు వ్యతిరేకత కనపడవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మున్సిపల్ ఎన్నికల్లో డైరెక్ట్ ఎన్నిక పెట్టేశారు. అంటే ఇంతకుముందు ఏంటంటే వార్డు మెంబర్లు కలిసి ఎన్నుకునేవాళ్ళు ఆ, మున్సిపల్ చైర్మన్ వాళ్ళని. ఇప్పుడు డైరెక్ట్ ఎన్నికల్లోనే మున్సిపల్ కానీ మేయర్ కానీ డైరెక్ట్గా మొన్న బిల్లు పెట్టారు. ఆ క్యాబినెట్కి కూడా మా పవన్ కళ్యాణ్ వెళ్ళలేదు. అంటే ఇప్పుడు బీబీసీ ప్రకారం ఏంటంటే జనవరి నుంచి ఆగస్ట్ 18th వరకు 10 క్యాబినెట్ మీటింగ్లు జరిగాయి. అంటే జనవరిలో 2, మార్చిలో 2, ఏప్రిల్లో 2, జూన్లో 2, జూలైలో 2, ఆగస్టులో 2. ఎన్ని అయినాయి? 12 అయినాయి. అవి కాకుండా ఫిబ్రవరి 24, మే 14, మొత్తం 14 క్యాబినెట్ మీటింగ్లు జరిగితే పవన్ కళ్యాణ్ ఓన్లీ 4కి వెళ్ళాడు, ఒకదానికి వెళ్ళి వచ్చేసాడు. అంటే 4.5 వాటికి వెళ్ళాడని చెప్పొచ్చు అరేసుకుంటే ఒకవేళ. సో అంటే 10 వాటికి వెళ్ళలేదు పవన్ కళ్యాణ్. ఇంపార్టెంట్ డెసిషన్లు తీసుకునే వాటికి కూడా వెళ్ళలేదు. అమరావతికి సంబంధించి ఇంపార్టెంట్ డెసిషన్లు, ఈ మున్సిపల్ బిల్లుకి సంబంధించి అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలకు సంబంధించి ఇంపార్టెంట్ డెసిషన్లు. ఇప్పుడు ఒక డిప్యూటీ సీఎంకి క్యాబినెట్ మీటింగ్లకి అటెండ్ అవ్వడం కంటే ఇంపార్టెంట్ పని ఏమైనా ఉంటుందా? అదే కదా ఇంపార్టెంట్. పోనీ ఆయన ఆ టైంలో ఏమైనా ఇంపార్టెంట్ పనులు చేశాడా అంటే అది కూడా డీటెయిల్గా బీబీసీ వాళ్ళు రాశారు. ఆ టైంలో ఏమేమి చేస్తాడు పవన్ కళ్యాణ్. ఫర్ ఎగ్జాంపుల్ ఆగస్టు 6 చాలా బీసీ సంబంధించి కార్పొరేషన్కి సంబంధించి జరిగితే దానికి వెళ్లకుండా అల్లికల కళాకారులకు కళ్ళజోళ్ళ పంపిణీ చేశాడు పవన్ కళ్యాణ్. ఇది ఇంపార్టెంటా? క్యాబినెట్ మీటింగ్ ఇంపార్టెంటా? అలాగే జూలై 23న జరిగితే ఆయన క్యాబినెట్ మీటింగ్ అలా వెళ్ళట్లేదు, మంగళగిరిలో జనసేన ఆఫీసులో ఉన్నాడు. 24న కుంకి ఏనుగుని ఆహ్వానించే పనిలో ఉన్నాడు. సో ఆయనకి హెల్త్ బాగాలేకుండా వెళ్ళలేదనేది ఒక వీళ్ళు సపోర్టర్స్ చెప్పేది. కానీ 14 డిఫరెంట్ మంత్స్లో 8 నెలల్లో 10 సమావేశాలకు వెళ్ళలేనంత హెల్త్ బాగాలేదా అనేది ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్. హెల్త్ బాగాలేకపోతే మరి ఇంట్లో రెస్ట్ తీసుకోవాలి కదా, మంగళగిరిలో ఉన్నాడు, వేరే ప్రోగ్రాముల్లో ఉన్నాడు అనేది బీబీసీ వాళ్ళు అడుగుతున్నారు. సో ఎందుకు వెళ్ళట్లేదు అంటే ఇంపార్టెంట్, ఈయనకి నచ్చని డెసిషన్లు అక్కడ తీసుకున్నప్పుడు ఈయన సమర్థించలేడు. మామూలుగా డిసెంట్ ప్రకటించాలి, అది కూడా చేయొద్దని. జమీన్ రైతు ఏం రాస్తారంటే కేంద్రం ఈయనకి చెప్పిందంట, అంటే బీజేపీ కేంద్ర పార్టీ ఈయనకి చెప్పింది, ఎవరికి? పవన్ కళ్యాణ్. చంద్రబాబుని ఇబ్బంది పెట్టకు, నువ్వు ఓపెన్గా మాట్లాడి విమర్శించి ఇబ్బంది పెట్టకని. అందుకని ఇబ్బంది పెట్టలేడు, కేంద్రానికి తలొగ్గి పెట్టకుండా సపోర్ట్ కూడా చేయలేడు. ఈ బాధలో ఉన్నాడు అన్నట్టుగా వీళ్ళు రాసుకుంటూ వచ్చారు. సరే ఏది నిజం అనేది మనకు తెలియదు. కాకపోతే మనకు అందుతున్న సమాచారం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఏదో ధిక్కారం చేశాడని, అలిగి వెళ్ళిపోయాడని అవన్నీ జరగదు. అలాగే ఉండొచ్చు, కొన్ని విషయాల్లో ఆయనకి ఇబ్బంది ఉండొచ్చు, ముఖ్యంగా లోకేష్ తీసుకునే నిర్ణయాల్లో పవన్ కళ్యాణ్కి ఇబ్బంది ఉండొచ్చు. అంత మాత్రం చేత పవన్ కళ్యాణ్ కూటమి నుంచి వెళ్ళిపోయి చేస్తాడనే దానికి ఏం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అవసరం తెలుగుదేశానికి ఎంత ఉందో అంతకంటే ఎక్కువ పవన్ కళ్యాణ్కి తెలుగుదేశం అవసరం ఉంది. తెలుగుదేశం లేకపోతే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? మొన్నటి వరకు ఆయన కూడా గెలవలేదు, ఒకే ఒక సీటు గెలిచారు, అది కూడా వైసీపీలోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఒక సీటు కూడా గెలవలేదు, 6% ఓట్ల షేర్ లేదు, అనేక చోట్ల డిపాజిట్లు లేవు. అది పవన్ కళ్యాణ్ రియల్ బలం. ఇవాళ తెలుగుదేశంతో కలిశారు కాబట్టి 21 సీట్లు ఉన్నాయి, 2 ఎంపీ సీట్లు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఇచ్చారు, మంత్రులు 2 ఉన్నారు, నాగబాబు కూడా క్యాబినెట్ ర్యాంక్ అయ్యాడు. ఇవన్నీ జరగడానికి కారణం ఏంటి? పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో బీజేపీతో కలవకపోతే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? నిజానికి చంద్రబాబు ధైర్యంగా వెళ్ళినా చంద్రబాబు గెలిచే అవకాశం ఈసారి ఉండొచ్చు, కానీ ఆయన అంత ధైర్యం చేయలేకపోయాడు. రెండోది, పవన్ కళ్యాణ్కి ఎందుకు ఇంపార్టెన్స్ ఇచ్చారంటే చంద్రబాబుని అరెస్ట్ అయినప్పుడు తెలుగుదేశం శ్రేణులంతా నిర్వీర్యం అయిపోయినట్టు డిసప్పాయింట్మెంట్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఆదుకున్నాడు, ఒక ఉత్సాహాన్ని నింపాడు, నేనున్నాను మీకు అని అన్కండిషనల్ సపోర్ట్ ఇచ్చాడు అని వాళ్ళకి ఆ కృతజ్ఞత కూడా ఉంది. అయితే ఇప్పుడు మామూలుగానే కోయిలేషన్ ప్రభుత్వంలో అసంతృప్తులు సహజం, అలకలు సహజం. కాబట్టి పవన్ కళ్యాణ్ అలిగింది వాస్తవమే కావచ్చు, అంత మాత్రాన కూటమి ప్రభుత్వానికి ఇదేమీ ఇదవ్వదు. మామూలుగా ఏంటంటే చిన్న
క్రాక్ ఉంటే కూడా దాన్ని పెద్దదిగా చేయడానికి వైసీపీ కాచుకొని ఉంటుంది. అవును. ఎందుకంటే వీళ్ళిద్దరిని విడగొట్టకపోతే వైసీపీ గెలుపు అంత ఈజీ కాదు. రేపు ప్రజా వ్యతిరేకత ఉన్నా కూడా ఓట్లు యాంటీ ఇన్కంబెన్సీ మొత్తం గంపగొత్తగా జగన్ వైపు వెళ్ళవు. సో వీళ్ళ ఆర్గనైజర్గా ముగ్గురు ఉంటే, అందుకని వైసీపీకి ఉన్న అజెండా ఏంటంటే వీళ్ళిద్దరిని ఏదో ఒక రకంగా గ్యాప్ తీసుకురావాలి. దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి, కాపులు లేకపోతే పవన్ కళ్యాణ్ లేడు. ఎన్ని మాటలు చెప్పినా కాపు కమ్యూనిటీలు అంటే అనేక కులాల సమూహం. ఆ కాపు కమ్యూనిటీ సపోర్ట్ లేకపోతే పవన్ కళ్యాణ్ లేడు. కాబట్టి కాపుల్ని పవన్ కళ్యాణ్ నుంచి దూరం చేసే ఒక స్ట్రాటజీ కూడా వైసీపీ ముందు నుంచి చేస్తుంది. దానికి కూడా పవన్ కళ్యాణ్కి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. పవన్ కళ్యాణ్ అందుకే క్యాబినెట్ మీటింగ్కి వెళ్ళట్లేదు. పవన్ కళ్యాణ్ అలిగాడు, ఎప్పటికీ పవన్ కళ్యాణ్ సీఎం కాలేడు. ఈ నెరేటివ్ తీసుకెళ్లడం వల్ల పవన్ కళ్యాణ్ పట్ల కాపు కమ్యూనిటీలో అసంతృప్తి వస్తుంది. మనం సపోర్ట్ చేసినా కూడా ఇతనేంటి ధైర్యంగా ఉండట్లేదు, విజయ్లాగా ధైర్యంగా ఉంటే ఇతనే సీఎం అవ్వచ్చు కదా అన్న ఒక నెరేటివ్ని జనంలోకి వైసీపీ తీసుకెళ్తుంది. వీళ్ళిద్దరి మధ్య పవన్ కళ్యాణ్కి అలక ఉండడం వాస్తవమే కావచ్చు, కానీ కూటమి విచ్ఛిన్నమైపోయేంత వ్యవహారం అయితే లేదు. అది రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.